చెప్పారు. ఈరోజు మనం అధికారం కోల్పోయిన తర్వాత, ఎన్నికల తర్వాత మొట్టమొదటిసారిగా నిజంగా పార్టీ అంటే అభిమానం ఉన్న నాయకులు, కార్యకర్తలు అంతా కూడా ఇక్కడ సమావేశం అయ్యాం. మనందరం కూడా అధికారాన్ని కోల్పోయినందుకు, కూటమి ప్రభుత్వం ప్రజలు మోసం చేసినందుకు చూసి దాన్ని తట్టుకోలేక మళ్ళీ మన పార్టీ అధికారంలోకి రావాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని ఆలోచనలో ఉన్నాం. పార్టీ తరఫున ఏ పిలుపునిచ్చినా, లేదు మనం ఏ సమావేశం పెట్టుకున్నా, వేదిక పైన ఉన్న వారికి, వేదిక ముందున్న వారికి ఉన్న ఒకే ఒక ఆలోచన ఏంటి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి. ఎవరు ఏ పని చేసినా, ఏ మీటింగ్ పెట్టుకున్నా, ఏ కార్యక్రమం చేసినా కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడమే అందరి ధ్యేయం. మరి ఇందాక మాట్లాడేట్టుగా వీరవస్త్రం విషయానికి వస్తే, వీరవస్త్రం మండలం రాష్ట్రంలోనే ప్రఖ్యాతి చెందింది. మరి గతంలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేని సమయంలో జనరల్గా రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే లోకల్ బాడీస్ కూడా ఆ పార్టీకి సంబంధించిన వారే నెగ్గుతారు. మరి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు లోకల్ బాడీస్ లో ఏకపక్షంగా మరి వీరవస్త్రం వైపు రాష్ట్రం అంతా తిరిగి చూసే విధంగా మనం అంత భారీ మెజారిటీని సంపాదించుకున్న గొప్ప గొప్ప నాయకులు ఉన్న మండలం వీరవస్త్రం మండలం. కానీ ఎవరు తప్పుగా భావించకపోతే ఇక్కడ ఉన్న చిన్న ఇబ్బంది ఏంటంటే, వీరవస్త్రం మండలంలో చాలా పెద్ద పెద్ద నాయకులు, కీలకమైన నాయకులు ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా చాలా కష్టపడతారు పార్టీ కోసం, కానీ ప్రతి ఒక్కరు గుర్తింపు కోరుకుంటారు. అది కూడా తప్పు కాదు. ఎందుకంటే పార్టీలో పనిచేసే ప్రతి చిన్న కార్యకర్త నుంచి పెద్ద నాయకుడి వరకు పార్టీలో గుర్తింపు రావాలని, ప్రజలకు ఏదైనా సంక్షేమంగా సహాయంగా చేసే అవకాశం రావాలనే ప్రతి ఒక్క రాజకీయాల్లో కొనసాగుతాం. కానీ మనం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడమే ఒక ముఖ్య ఉద్దేశంగా అందరం పనిచేస్తున్నాం. అలాంటి పరిస్థితుల్లో ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయబడే నూతన కార్యవర్గం కానీ, గతంలో ఉన్న కార్యవర్గం కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి అవకాశం కల్పిస్తూ అన్ని వర్గాల వారిని, అన్ని ప్రాంతాల వారిని ఒక్కొక్కసారి అవకాశం ఇచ్చినట్టుగా ఉంటుందని మార్పులు చేయడం జరుగుతుంది. అలాని ఏ ఒక్కరు పదవి ఉన్నవాళ్ళు ఎక్కువ, పదవి లేని వాళ్ళు తక్కువ అని కాదు. మనం ముఖ్యంగా ఈరోజు అమ్మవారి సమక్షంలో మనస్సాక్షిగా అనుకోవాల్సిన ఒక ముఖ్యమైన మాట ఏంటంటే, అందరూ కలిసికట్టుగా పనిచేద్దాం. ఇంకా ఏదైనా మరీ ఇబ్బందిగా ఉన్న విషయాలు ఉంటే జిల్లా అధ్యక్షులు ఉన్నారు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉన్నారు, ఇతర సమన్వయ కమిటీ సభ్యులు ఉన్నారు. ఇంటర్నల్ గా లోపల కూర్చుని వారితో సమాలోచన చేసుకుని సర్దుబాటు చేసుకోవాలి కనిపించి, మన పార్టీని కానీ, పార్టీ నాయకులు కానీ తక్కువ చేసి చులకన చేసే విధంగా మనం ఏది ప్రవర్తించాలని, అలాగే మళ్ళీ ఎన్నికలు ఇంకా చాలా రోజులు ఉన్నాయి, మనం ఎమ్మెల్యే ఎన్నికలు, ఎంపీ ఎన్నికలు రావడానికి. కానీ ఈ లోపల మళ్ళీ మనకు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి. అప్పటికన్నా ముందుగా మన గతంలో మాదిరిగా మళ్ళీ వీరవస్త్రం మండలం నుంచే మనం విద్యుత్తును ఉపయోగించడానికి మీరంతా కలిసికట్టుగా పనిచేయాలని, ఇందాక పెద్దలు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరూ ఏ ఒక్క మనిషికి 100% ఎవరు కూడా అనుకూలంగా ఉండరు. రైడ్ గారికి ఇచ్చారండి, ఆయన మార్చేస్తారేమో, మార్చేస్తే ఆయన బాధపడతారు, ఆయన మార్చాలని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తారు. ఉమాబాల్ గారికి ఇచ్చారండి, ఆవిడేం చేస్తారు. ఏదున్నా జగన్మోహన్ రెడ్డి గారిని సమాలోచన చేసుకుని ఆలోచించిన ఒక వ్యక్తిని పంపితే, మన పార్టీ పంపిన వ్యక్తి వెనకాల మనం పనిచేయడం తప్పించి, నిజంగా వారు నష్టపోయినా కష్టపోయినా వారు చూస్తారు తప్పించి, మనం ఏ వ్యక్తి ఉన్నా కూడా పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర పార్టీ నుంచి ఏ ఆదేశాలు ఇస్తారో ఇన్ఛార్జీలు ఆ కార్యక్రమాన్ని ప్రణాళిక ప్రకారం మీకు తెలియజేస్తారు. ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్న కార్యవర్గం అంతా కూడా చిత్తశుద్ధితో, రెట్టించిన ఉత్సాహంతో కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, జగన్మోహన్ రెడ్డి గారు అంటే చెప్పింది చేస్తారు, చంద్రబాబు నాయుడు గారు అంటే అబద్ధ వాగ్దానాలే చేస్తారన్న దాన్ని బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమం ద్వారా మీరు ప్రజల్లోకి బాగా తెలిసే విధంగా తీసుకెళ్లి కార్యక్రమాలు జయప్రదం చేయాలని కోరుకుంటూ, అలాగే గత ఎన్నికల్లో ప్రతి కార్యకర్త కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నిరుత్సాహంగా ఉన్నారని ఆ విషయాన్ని మన జిల్లా అధ్యక్షులు వివరంగా చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాబోయే రోజుల్లో కార్యకర్త గతంలో జరిగిన నష్టం జరగకుండా కార్యకర్త గుర్తింపిస్తానని చెప్పడం జరిగింది. మరి ఈ రోజు ఇంతమంది సమక్షంలో ఎంతో మనస్ఫూర్తిగా మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెలివేల రైడ్ గారు ఏ కార్యకర్తకి ఇబ్బంది వచ్చినా నియోజకవర్గంలోని అందరి కార్యకర్తలు అండగా ఉంటామని చెప్పి ఆయన కూడా మరి కార్యకర్తకి అంత నిలిపిస్తానని చెప్పడం చాలా సంతోషించే విషయం. మనమంతా కూడా పార్టీ నాయకుల ఆదేశాల మేరకు నియోజకవర్గ ఇన్ఛార్జి గారి కార్యక్రమాలని ఆయన ఒక ప్రణాళికను రచించుకున్నారు. ఆయన ప్రణాళిక ప్రకారం ముందుకు తీసుకెళ్లి ఆయనకి సహాయాన్ని అందించి రాబోయే ఎమ్మెల్యే ఎన్నికల కన్నా ముందుగా వచ్చే లోకల్ బాడీస్ నుంచే మన వీరవస్త్రం యొక్క
సత్తా నిరూపించడానికి అందరూ కృషి చేయాలి.